గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సోమాజిగూడలో మాత్రమే. క్యారెట్ కి 4000 రూపాయలు తక్కువ. ఓన్లీ VA పర్ గ్రామ్ 999. మోక్షముడి విశ్వేశ్వరయ్య, అబ్దుల్ కలాం, రామానుజం, ఎల్లాపై లాంటి మహామహులందరూ మాతృభాషలోనే చదివి గొప్పోళ్ళయ్యారయ్యా. అంతను గొప్పోని చేస్తానయ్యా నీ కొడుకుని మన గవర్నమెంట్ బడిలో జాయిన్ చేయవయ్యా అంటే జాయిన్ చేశాను. కానీ మీ పిల్లలను ఇంగ్లీష్ కాన్వెంట్ చదివించారు. ఇంగ్లీష్ మీడియం. మీ బిడ్డ IPS చేసింది, పోలీస్ ఆఫీసర్ అయింది. కానీ నా కొడుకు తెలుగులో చదవడం వల్ల వాడు ఇవాళ కానిస్టేబుల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేస్తారా? Yes. ఏం నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తారు. In Murthy Bhushan University, there is a major paper leakage, and now it's all over News India. Is that sufficient, or you want more? Constable, Sankaleve. Yes, sir. ఏమిటి? పేపర్ లీకేజ్? నేను చెయ్యడమా? వాట్ నాన్సెన్స్ ఇస్ గోయింగ్ ఆన్? ఓ పక్క సెమిస్టర్, ఓ పక్క అసైన్మెంట్, ఓ పక్క ప్రాజెక్ట్ వర్క్లు, ఓ పక్క రికార్డు వర్క్లు, నానా ఒత్తిడికి గురవుతూ హింసను భరిస్తున్నారే. పెరుగుతున్న సిలబస్లు, పోటీతత్వం, ర్యాంకులు గోల క్రమంగా విద్యారంగాన్ని విద్యార్థుల యుద్ధ రంగంగా మార్చేశారు. దాన్ని ఆడుకోనివ్వే, దాన్ని హింసించకే, ప్రశాంతంగా ఉండనివ్వే, చదువుకోనివ్వే, నీకు దండం పెడతా. 1986లో డాక్టర్ మురళీధరరావు కమిషన్ ఏమైతే సిఫార్సు చేస్తుందో వాటిని, 1990లో మండల కమిషన్ ఏం సిఫార్సు చేస్తుందో వాటిని గవర్నమెంట్ సెక్టార్ లోనే కాదు ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. ప్రైవేట్ సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. మా కోటా మాకు దక్కాల్సిందే. మా వాటా మాకు రావాల్సిందే. డబ్బు పెడితే అంత చదువనే సిద్ధాంతం. ఇరుకు గదులలో విద్యార్థుల బంధించి పంజరంలోన పెట్టి పాఠాలు చెబుతారా? ఆట పాటల కరువు, అదనపు క్లాసుల బరువు, ఇంటర్నెట్ లా దరువు, స్వేచ్ఛ లేని చదువు, ఫీజు మీద ఫీజులతో ఈ ఫీజులతో పిడియింది, ఈ ఫీజులతో పిడియింది. వెంటపడి జలగల్లా రక్తం పీలుస్తారా? రక్తం పీలుస్తారా? ప్రైవేట్ విద్య వద్దే వద్దు, సర్కారు విద్య ముద్దే ముద్దు. ప్రైవేట్ విద్య వద్దే వద్దు, సర్కారు విద్య ముద్దే ముద్దు. Everybody say no to the suicides to bring the change in the nation's fate. Everybody must condemn the question paper leakage. యూనివర్సిటీ హాస్టల్ లేడు, ఓల్డేజ్ హోముని తలపిస్తుంటే ఇదేంటని అడిగినందుకు హాస్టల్ నుంచి గెంటేస్తుంటే బతకలేక, చావలేక, కక్కలేక, మింగలేక, ఉద్యోగం సద్యోగం లేక, పెళ్లి పెటాకుల్లేక, అమ్మకి బాబుకి ఊరికి వాడకి ముఖాలను చూపించలేక, ఊపిరాడక క్యాంపస్ లోనే ఊరేసుకుని చస్తూ ఉంటుంటే, ఊరేసుకుని చస్తూ ఉంటుంటే I can't breathe.